హరి థ్యాంక్ యూ సో మచ్. ఇక కరీంనగర్లో నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది అండ్ అలాగే ఇప్పటికే పోలింగ్ టైం కూడా ముగిసిపోయింది. సో ఎలా ఉంది, క్యూ లైన్లలో ఇంకా ప్రజలు ఉన్నారా లేదా పోలింగ్ ముగిసిపోయిందా, అప్డేట్స్ ఏంటి? సునీల్, మూడవ దఫా నిర్వహించేటువంటి చివరి దఫా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 1 గంట వరకు ఎవరైతే ఓటర్లు ఇన్ టైంలో పోలింగ్ బూత్కు చేరుకుంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అందరూ కూడా దాదాపు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1 గంటకు ఎగ్జాక్ట్లీ పోలింగ్ బూత్ సంబంధించిన గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఓటర్లు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నారో వాటన్నిటి కూడా ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఆ ఏజెంట్ల సమక్షంలోనే ఆ బ్యాలెట్ బాక్స్ అనేది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. 3 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 387 పంచాయతీలకు మూడో విడత ఎన్నికల్లో ఈ రోజు 387 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1224 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడత, రెండో విడతలో 806 పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఇందులో చాలా వరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కూడా పోటాపోటీగా కొంత ఆశావాహులు కావచ్చు, వారంతా కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్లో ఈ రోజు 108 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జగిత్యాల జిల్లాలో 113, పెద్దపల్లి జిల్లాలో 85, సిరిసిల్లలో 81, మొత్తం 387 గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. దాదాపు ఈ మూడో దఫా ఎన్నికల్లో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే దాదాపు 60 పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కాకపోతే 2 గ్రామ పంచాయతీలు మాత్రం, ఒకటి పెద్దంపేట, అదేవిధంగా చింతటాన, ఈ 2 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు మాత్రం ఇంకా వెలువడలేదు. పెద్దంపేటలో కొంత లీగల్ ఇష్యూతో అక్కడ పోలింగ్ అనేది నిలిచిపోయింది. ఇక చింతటానలో పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సమయంలోనే ముగిసి చనిపోయాడు. అతని ఫలితాన్ని కూడా అధికారులు మాత్రం నిలిపివేయడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 445 స్థానాలు, బీఆర్ఎస్ 223, అదేవిధంగా బీజేపీ 65, ఇతరులు 83, మొత్తం ఎక్కువగా కాంగ్రెస్ గెలిచింది. ఈసారి కూడా 3 దఫాలు కూడా అవే ఫలితాలు చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే చాలా పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ అనేది కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు తలపించేలా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు సాధారణ ఎన్నికలే కొంత పోటాపోటీగా ప్రచారం జరిగాయి. కానీ ఈసారి మాత్రం అభ్యర్థులు చాలా గ్రామాల్లో పోటాపోటీగా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని అనేది కొనసాగించారు. చాలా హైప్ కూడా తీసుకొచ్చినట్టుగా భావించవచ్చు. పల్లె వాతావరణం నుంచి ప్రశాంతంగా కొనసాగేటువంటి ఎన్నికల్లో ఈసారి చాలా హంగామాతో అభ్యర్థులంతా కూడా ప్రచారాన్ని కొనసాగించారు. మొత్తానికైతే ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలు కూడా ముగిశాయి. మరి కాసేపులోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు దాదాపు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు ప్రాంతం వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీ వరకు మాత్రం దాదాపు 8 నుంచి 10 గంటలు ఈ మధ్యలోనే తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. సెన్సిటివ్ ప్రాంతాలపైన గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో అక్కడ పోలీసులు ఈసారి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీసు చర్యలు మాత్రం చేపట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈసారి ఈ రోజు ఇటు జమ్మికుంట పరిధిలో కొంత మొత్తాన్ని కూడా ప్రలోభాల గురి చేసే విధంగా కొంత అభ్యర్థులు డబ్బులు చేస్తున్న క్రమంలో వారిని కూడా ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. ఇక మరి కాసేపట్లోనే ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం పల్లెల్లో మాత్రం కొంత హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. 20 రోజుల పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి మాత్రం కొనసాగింది. 3 దఫాల్లో ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. కేవలం చెదురుమదురు ఘటనలు తప్పించి మిగతా చూడ ఎక్కడ కూడా పెద్ద ఇష్యూస్ మాత్రం జరగలేదని చెప్పుకోవచ్చు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా ఈసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల సింబల్ లేకపోయినప్పటికీ అభ్యర్థులకు బలపరుస్తూ వారందరినీ కూడా ఎన్నికల బరిలో నిలిపింది. వారన్నీ కూడా ప్రతిష్టాత్మకంగానే గెలుపుని తీసుకున్నారు. పోటాపోటీగా 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రచారాన్ని కొనసాగించారు. మొత్తానికైతే ఈ మరి కాసేపులోనే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. కౌంటింగ్ మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి 3 విడతలు జరిగిన ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. సునీల్. ఓకే సతీష్.